సో హై టు ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే, మనం ముందుగా చెప్పుకున్నట్లుగా 10th తర్వాత ట్రిపుల్ఐటీకి వెళ్ళడానికి మనకి ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి ఈ వీడియో ఫుల్గా డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా ఉన్నట్టయితే సో వాళ్ళకి తెలుసుకోవాలనుకుంటే సో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు, సో మనకి 10thలో ఎలా మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో పెట్టున్నా. సో టిప్స్ అండ్ ట్రిక్స్. సో చూడండి, ఎవరైనా తెలియకపోతే. సో దాన్ని బట్టి మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. వన్స్ మీరు మంచి మార్కులు తెచ్చుకున్న తర్వాత సో ట్రిపుల్ఐటీకి ఎలా వెళ్ళాలి, లైక్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్తున్నా. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనకి క్యాష్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట, ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ ప్రతిసారి మనకు తెలిసిందే. సో మనకి మండలం టాప్ వస్తే వస్తుంది, అండ్ అది కూడా ఒక రీజన్ ఒకలాగా అనుకోవచ్చు, బట్ అది కాదు, ఓకేనా? సో మనకి ఉన్న క్యాస్ట్లు ఓసీ, బీసీలో ABCDE, ఓకేనా? అండ్ ఆల్సో SC ST, ఓకే? అండ్ EWS2 అండ్ స్పెషల్ కేటగిరీలో మనకి PH, క్యాప్, NCC, స్పోర్ట్స్, ఓకే? సో ఇవైతే మనకి ప్రజెంట్ ఉన్న లిస్టులు అనమాట. సో దీంట్లో మనకి ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి, ఓకేనా? ఇక్కడ మనకి ఓసీలో అయితే మనకి చాలా హై కట్ ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే ఎటువంటి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. మీరు ఓపెన్ కేటగిరీలో సీట్ కొట్టాలంటే మాత్రం మీరు మండలం టాపర్ అయి ఉండాలి, అండ్ దాంతోపాటుగా మీరు గవర్నమెంట్ స్కూల్ చదివి ఉండాలి. ప్రైవేట్ స్కూల్ చదివి రాదా అంటే రాదు, మ్యాక్సిమం రాదు. ఇఫ్ ఇన్ కేస్ మీ లక్ బాగుండి మీరు చదువుతున్న మండలంలో కానీ ఎవరు గవర్నమెంట్ స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ రాకుండా ఉండుంటే సో అప్పుడైతే మీకైతే వచ్చే అవకాశం ఉంది. దాని కాకుండా నార్మల్గా వచ్చే అవకాశం చాలా తక్కువ. సో గవర్నమెంట్ స్కూల్ అయ్యింది, ఓసీ అయ్యింది, సో 10/10 వచ్చినా సరే చెప్పలేమన్నమాట. సో ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి ఓసీ వాళ్ళకి. సో కనుక సో 10/10 మీన్స్ దట్ మనకి మార్క్స్ కాబట్టి. సో ఓసీ వాళ్ళకి మనకి గవర్నమెంట్ స్కూల్ అయితే 585+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఛాన్స్ ఉంటుంది. సో ప్రైవేట్ స్కూల్లో మనకి 600/600 వస్తే కానీ చెప్పలేము, ఓకేనా? సో చాలా హై కట్ ఆఫ్ ఉంటుంది ఓసీ వాళ్ళకైతే మాత్రం. అండ్ బీసీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ అవ్వాలి అంటే, సో మనకి ఇక్కడ చూసుకుంటే బీసీలో మనకి ఏ నుంచి 1 సెకండ్. సో బీసీలో మనకి ఏ నుంచి ఈ వరకు మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ అంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. సో ఏకి ఒకలాగా బీకి ఒకలాగా లైక్ అంతా ఒకటే, బట్ ఒక 5 to 6 మార్క్స్ వరకు అయితే మీకు వేరీ వచ్చిద్ది అనమాట, అంతే. మ్యాక్సిమం డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మనకి బీసీలో గవర్నమెంట్ స్కూల్ అయితే 580 బీసీఏ వాళ్ళకి. సో బీసీబీకి ఒక 580, వీళ్ళకి కూడా 580. బీసీసీకి ఒక 585 అప్రాక్స్ అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి. సో బీసీడీకి ఒక 580, సో బీసీఈకి కూడా 580. సో అందుకే చెప్పిన అప్రాక్స్ 580+ ట్రై చేయండి. సో ఓసీకి ఇక్కడ మనం 580 అన్నాం, కానీ 590 కూడా కొన్నిసార్లు వెళ్ళే అవకాశం ఉంది, ఓకేనా? అప్రాక్స్ ఇంచుమించుగా, ఓకేనా? ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ST వాళ్ళకి ఎంత రావాలి బ్రో అంటే, ఇప్పుడు ఎస్సీ కేటగిరీ కొంచెం ఎక్కువగా రిజర్వేషన్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఒక 570+ ఆర్ 560 to 570, ఓకేనా? వేసుకోండి. 560 నుంచి 570 మార్కుల వరకు అయితే మనమైతే సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ST వాళ్ళకి కూడా మనకి 570+ రావాలి, ఓకేనా? ఇంది బ్రో ఎంత హైయెస్ట్ మార్క్స్ చెప్తున్నాం అందరి కేటగిరీలు అంటే, నేను చెప్పడం కాదు, అంటే ముందుతో కంపేర్ చేసుకుంటే మా టైంలో కూడా 10/10 అని తెలియని స్టేజ్లో కూడా చాలామందికి 10/10 రావడం వల్ల రియల్ క్యాండిడేట్స్ అనేవారు ట్రిపుల్ఐటీకి వెళ్ళాలనుకునే వాళ్ళకి సీట్ రాకుండా పోయిందనమాట. సో అందుకనే కారణంగా మీరు ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని చదవడం స్టార్ట్ చేయండి. అంటే మాకు ట్రిపుల్ఐటీకి ఎవరైతే 100% మేము ట్రిపుల్ఐటీకి వెళ్ళాలి బ్రో, అది మా ఎయిమ్, మాకు అక్కడ చదువుకోవాలని ఉంది, అక్కడ మాకు లైక్ మా లైఫ్ అంతా అక్కడ స్పెండ్ చేయాలని ఉంది అనుకునే వాళ్ళు మాత్రం సో 570+, 580+ కట్ ఆఫ్ని మైండ్లో పెట్టుకొని 10th బాగా చదివితే మనకి అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట, ఓకేనా? సో EWSకి కూడా 580. అప్రాక్సిమేట్లీ దీని గురించి తగ్గే అవకాశాలు మేబీ రేర్ కేసు. ఇఫ్ ఇన్ కేస్ మన అదృష్టం కొంచెం బాగుంది, ఈసారి కొంచెం మార్క్స్ కనుక అందరికీ కొంచెం మంచిగా రాకపోతే ఈ కట్ ఆఫ్ కొంచెం కిందకి వెళ్ళే అవకాశం ఉంది. సో నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో కట్ ఆఫ్ ఎప్పుడు తగ్గుతుంది బ్రో అంటే,
మనకి ఓవరాల్గా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మొత్తం అందరికీ కంపేర్ చేసుకుంటే, సో ఏపీ వాళ్ళకైతే ఆంధ్రాలో కంపేర్ చేసుకుంటే అందరికీ కూడా ఒక 580 590 వచ్చాయనుకోండి అప్రాక్స్. స్టేట్ హైయెస్ట్ కట్ ఆఫ్ అంత వచ్చింది అనుకోండి. సో అప్పుడు మీకు ఓవరాల్గా ట్రిపుల్ ఐటీ కూడా కట్ ఆఫ్ కూడా తగ్గుద్ది అనమాట. ఓకేనా. లేదు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కూడా 600/600 అవుట్ ఆఫ్ వచ్చేసాయి అనుకుంటే మ్యాక్స్ రావు, ఒక 595 ప్లస్ వచ్చాయి అనుకోండి. సో అప్పుడు కూడా ఈ కట్ ఆఫ్ నుంచి కూడా కొంచెం కట్ ఆఫ్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. కొంచెం వెళ్తుంది, ఎక్కువ వెళ్తుంది, జస్ట్ లిటిల్ బిట్. సో మనకి ఇప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు లేకుంటే తగ్గొచ్చు. సో పెరిగే అవకాశం కొంచెం పర్సంటేజ్ ఉంది. బట్ కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశాలు మాత్రం లిటిల్ బిట్టే. సో ఈ కట్ ఆఫ్ మీద మీరు బేస్ చేసుకొని మీరు మార్క్స్ అనేవి అంటే మైండ్లో పెట్టుకుని చదవడం స్టార్ట్ చేయండి. కమింగ్ టు మనకి స్పెషల్ కేటగిరీ. సో స్పెషల్ కేటగిరీకి మనకి ఎందుకు స్పెషల్ అని చెప్పారంటే వీళ్ళకి కూడా మార్క్స్ కొంచెం స్పెషల్గా ఉంటాయన్నమాట. సో చెప్తాను చూడండి. సో స్పెషల్ కేటగిరీ కంటూ మనం ఒక స్పెసిఫిక్గా మార్క్స్ మనం ఫిక్స్ చేయలేమన్నమాట. అంటే ఇన్ని వస్తేనే వస్తుంది, అన్ని వస్తేనే వస్తుంది అని చెప్పలేం. ఎందుకంటే వీళ్ళకి నేను ట్రిపుల్ ఐటీ చదువుతున్న టైంలో, ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ గైడ్ తీసుకోండి. క్యాప్ అంటే మన ఫాదర్స్ అనేవారు ఆర్మీ కానీ, మిలిటరీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ అని అయ్యి ఉండాలి. ఓకేనా. సో ఆర్మడ్ పర్సన్స్. ఇప్పుడు క్యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ 9.3 వచ్చిన వాడికి, అప్పుడు మన టైంలో ఎగ్జాంపుల్ చెప్తాను, 9.3 వచ్చిన వాడికి సీట్ వచ్చింది, 9.8 వచ్చిన వాడికి సీట్ వచ్చింది, 8.5 వచ్చిన వాడికి కూడా సీట్ వచ్చింది. సో దీని ప్రకారం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో క్యాప్ కేటగిరీ లైక్ క్యాప్ అనే కాదు, ఏది తీసుకున్నా సరే మనకి స్పెషల్ కేటగిరీకి మాత్రం ఒక సెట్ ఏంటి అంటూ ఇప్పుడు దాకా ఏం లేదనమాట. సో ఉన్న అప్లికేషన్ ప్రకారం బట్టి అండ్ ఉన్న కట్ ఆఫ్ బట్టి మనకైతే వేరీ అవుతూ ఉంటుంది. సో ఇంత 8.5 వచ్చినా అంటే లైక్ 850 కానీ, సో 850 కాదు, అవుట్ ఆఫ్ 600కి మనకి 550 కానీ 540 వచ్చినా కూడా వస్తుంది బ్రో అంటే తక్కువ ఛాన్సెస్, కానీ నో అని చెప్పలేము, వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి పిహెచ్కి తీసుకున్నాం సరే, వీళ్ళు తీసుకుని సరే ఎంత కట్ ఆఫ్లు ఉండవు వాళ్ళకి. ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంత కట్ ఆఫ్ అయితే వాళ్ళకి ఉండదు. ఎందుకంటే తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, లేకుంటే మీకంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉండొచ్చు వాళ్ళకి. అది దేని మీద డిపెండ్ ఉంటుంది, పెట్టిన అప్లికేషన్ ఫామ్ బట్టి అండ్ ఆల్సో వచ్చిన కేటగిరీ మార్కులు బట్టి. వీళ్ళకి కూడా అందరికీ 580 ప్లస్ వచ్చాయి అనుకోండి. సో అప్పుడు కూడా మీకన్నా వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోయింది కట్ ఆఫ్ ఇంకా. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో అందుకనే అందరూ కూడా 580ని మైండ్లో పెట్టుకొని చదవండి. సో 580ని మీరు బేస్ తీసుకోండి. 580 ప్లస్ వస్తే మాకు సీట్ వస్తుంది అని అనుకునే థాట్లను చదవండి. సో 580 వచ్చి మనకి స్పెషల్ కేటగిరీ ఉంటే డ్యామ్ షూర్ అనమాట. ఓకేనా. 100% సీట్ అనమాట మనకి. 580 ప్లస్ వచ్చింది స్పెషల్ కేటగిరీ ఉంటే ఖచ్చితంగా ఎక్కడో సీట్ వస్తుంది. మనకున్న కాలేజీల్లో నూజివీడు కానీ, ఓకే, సో నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం అండ్ ఆర్కే వ్యాలీ. సో ఈ 4 క్యాంపస్ల్లో మనకి ఏదో క్యాంపస్ సీట్ ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు 580 ప్లస్ ఉంటే. మనం నార్మల్ కేటగిరీ కింద చూసుకుంటే మనకి క్యాస్ట్ బట్టి నేను ముందుగానే చెప్తున్నా, ఇంతనే ఉండాలని రూల్ ఏం లేదు, ఇది తగ్గొచ్చు పెరగచ్చు. ఓకే. సో ఈ మార్క్స్ తగ్గొచ్చు పెరగచ్చు. నేను జస్ట్ ప్రీవియస్ ఇయర్ని కంపేర్ చేసుకుని చెప్తున్నా, జస్ట్ ఎజంప్షన్ మాత్రమే, అంటే ఊహాపరిమితం మాత్రమే. ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అవ్వచ్చు, మీ ఇష్టం, మీ లక్ బట్టి డిపెండ్ ఉంటుంది అది. ఓకేనా. కట్ ఆఫ్ అనేది. సో ప్రీవియస్ ఇయర్ అయితే ఇంత కట్ ఆఫ్ అయితే వచ్చింది. సో ఈ ఇయర్ కూడా ఇంత ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకేనా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కానీ కామెంట్లో మాత్రం మర్చిపోవద్దు. అండ్ నోటిఫికేషన్ గురించి ప్రీవియస్ వీడియో పెట్టున్నాను. సో ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా లైక్ మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా ట్రిపుల్ ఐటీ గురించి కానీ, లైక్ నాట్ ఏదో ట్రిపుల్ ఐటీ, సో వేరే ఇంకేమైనా సరే లైక్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, లైక్ ఎంటెక్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, సో వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ ట్రిపుల్ ఐటీ కానీ, సో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేస్తే మెజారిటీ ఆఫ్ కామెంట్స్ బట్టి నేను అది స్పెసిఫిక్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో డిపెండ్ అపాన్ యువర్స్ ఓన్లీ. ఓకేనా. సో ఇదన్నమాట వీడియో. సో ఇంతటితో వీడియోని ఎండ్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.